10,000 వరకు ఉన్నాయి. పదండి, ఇవైతే మనం హ్యాంగ్ చేస్తున్నాం కదా ఇంట్లోకి, అవన్నమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇవి అంత బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో ఉంది. ఇదేమో బెల్ ఉంది, బెల్ కింద వాళ్ళు చిన్న చిన్న బెల్స్ లాగా కట్టారు. చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా 80 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 10,000 వరకు ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. మళ్ళీ మనం ఈరోజు గోవింద టెరకోట్స్కి వచ్చేసామండి. ఈరోజు నేను సెరమిక్ పాట్స్ చూపిస్తాను, ఇంకా గాడ్ ఐడిల్స్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో నేను మట్టి పాత్రలు అన్ని వంట పాత్రలు చూపించాను. వీళ్ళ దగ్గర మినిమం 1000 రూపీస్ హోల్సేల్ అయినా రిటైల్ అయినా కూడా మనము 1000 రూపీస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ తక్కువలో వస్తున్నాయి, 1000 రూపీస్ చేయాలి ఇక్కడ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈరోజు ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సమ్మర్ కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకి కుండలు, పూజాలు, గ్లాసులు, ఇంకా మట్టి గిన్నెల్లో వంట చేసుకుంటున్నాం కదా, అవన్నీ నేను ఇక్కడ దొరుకుతాయి మీకు చూపించడానికి వచ్చాను. అవే కాకుండా ఇంకా చాలా రకాలుగా చాలా బొమ్మలండి, మనం ఇంట్లో డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు అవన్నీ చూపిస్తాను, రండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఇందులో మనము ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్స్ కూడా పెట్టుకొని ఇందులో ఇది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఒక పాప కూర్చుంది. పాప ఇలా పట్టుకొని ఉంటే హంస వచ్చి ఏదో విత్తనాలు తింటున్నట్టుగా పెట్టారు. డిజైన్ చాలా బాగుంది. ఇంటి ఫ్లవర్ వాజ్ లాగా సెట్ చేసుకోవచ్చు, పెట్టుకోవడానికి యూజ్ అవుతాయండి. చూడండి, టేబుల్ పైన మనము పెన్స్కి, ఇంకా పెన్సిల్స్కి, రబ్బర్స్ ఇలాంటివి వేసుకోవడానికి, టేబుల్ పైన పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అవేనండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మొత్తం సెరమిక్ పాట్సే ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క కలరు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సెరమిక్ పాట్స్ అయితే 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది, 10,000 వరకు ఉన్నాయంట. ఇందులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. మనకి డజన్ల కొద్ది కూడా దొరుకుతాయి. అంటే మనము ఒక సెట్ చేసుకోవాలనుకుంటే ఒకే రకంగా సెట్ చేసుకోవాలనుకుంటాం కదా, అలా కూడా మనకు దొరుకుతాయి. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి. షూ మోడల్లో కూడా ఉంది, చాలా బాగుంది. నాకు పెద్ద షూ కనిపించింది ఇక్కడ చూడండి, చాలా బాగుంది అది కూడా. కాకపోతే కొంచెం డస్ట్ పట్టిపోయి మనకు నీట్గా అనిపించట్లేదు, కాకపోతే చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది స్లోగా. ఇది చూడండి, అమ్మాయి ఫేస్ లాగా షేప్ ఉంది, చాలా బాగుంది. చెవులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది చూడండి, హ్యాండ్ షేప్లో ఉంది, పిడికిలు బిగించినట్టుగా ఉంది. డెకరేటివ్ ఐటమ్ ఇది కూడా. ఇది చూడండి, ఇవన్నీ చూడండి డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. రేట్ మాత్రం నేను లాస్ట్లో ఇస్తాను, నేను అడగలేదు, వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు. చూడండి, హార్స్ టైప్లో ఉంది చూడండి. ఇందులో కూడా ఇది ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంటి లోపల పెట్టుకుంటాం కదా షోకేస్ లాగా, అలా పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది 3 సెట్లు ఉంది చూడండి. ఒకటి ఇది దగ్గర రండి, దీనికంటే కొంచెం పెద్దది ఉంది. 1 2 3 సెట్ ఉంది అనమాట దీంట్లో. ఇవన్నీ కూడా అలా 3 ఇవేమో 4 ఉన్నాయి చూడండి ఇక్కడ.
1 2 3 4 ఉంది. ఇది లాస్ట్, ఇది పెద్ద సైజు, ఇది లాస్ట్ సైజు. చాలా ఉన్నాయి చూపించాలంటే అసలు మనకి చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అన్ని ఉన్నాయి. ఇంకొక మెయిన్ ఐటమ్ చాలా మనకి ఇష్టమైన చూపిస్తానండి. తులసి కోటలు ఉన్నాయి ఇక్కడ. ఈ చిన్న తులసి కోట నుంచి ఈ పెద్ద తులసి కోట వరకు ఉంది. చాలా బాగుంది చూడండి. ఇక్కడ త్రిశూలము చాలా బాగుంది. సరస్వతి దేవి ఉంది. ఇటువైపు వినాయకుడు కూడా ఉన్నారు. చాలా బాగుంది ఇది. అసలు ప్లేస్ లేని వాళ్ళు చిన్న తులసి కోట పెట్టుకుంటారు కదా, ఇది చూడండి ఎంత ముద్దుతో చాలా బాగుంది. ఈ రేటు వేయలేదు, చాలా బాగుంది ఇక్కడ. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇదైతే చూడండి మనం గాజుతో వేసుకున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా భలే ఉంది చూడండి, ఫ్లవర్ వాల్స్ది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనము చెట్ల మధ్యలో, కొండల మధ్యలో ఉండే ఫీలింగ్ లాగా ఈ ఫ్లవర్స్ చేశారు. ఇక్కడ రెడ్గా గ్రీన్గా కూడా కలర్ వేసి పెట్టారు. చూడండి బ్యాక్ సైడ్ మాత్రం నార్మల్గా ఉంది, ఇలా కొండలు కొండలుగా ఉంది. ఈ ఫ్రంట్లో మాత్రం మంచిగా ఇచ్చారనమాట. ఇట్లాంటి ఇవి చూడండి ఏనుగు పిల్లలు ఉన్నాయి, కుట్టి కుట్టిగా ఉన్నాయి, భలే ఉన్నాయి చూడండి. ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇదొక రకం అయితే ఇంకొకటి ఇంకొక రకంగా ఉంది. ఇంకొక రకం వీటిలో ఫిక్స్ రేట్ ఇంకేం తగ్గించారంట, కాకపోతే చాలా తక్కువలో ఉన్నాయి. నేను లాస్ట్లో చెప్తాను. అన్నీ ఒక్కొక్కటి చెప్పడం కుదరదన్నారు, అందుకని నేను రేట్లు చెప్పట్లేదు. బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇస్తారు. ఇంకా క్యారీ బ్యాగ్ కూడా చేస్తారంట. అయితే క్యారీ బ్యాగ్ అయితే 10 రూపీస్, బాక్స్లో చేసేదానికైతే 60 రూపీస్. ఇది చూడండి ఎంత బాగుందో డెకరేటివ్ ఐటమ్. ఇది కూడా నెమిలి చాలా బాగుంది చూడండి, ఎంత బాగుంది. ఇవి చూడండి మనం ఇందులో వాటర్ వేసేసి ఫ్లవర్ వేసి మనం ఇత్తడి పెట్టుకుంటున్నాం కదా, అలా వాటర్ వేసేసి నీళ్ళు పోసి ఇంకా ఫ్లవర్స్ వేస్తాం కదా, ఇందులో మధ్యలో వినాయకుని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలా ఉంది. ఇది దానికి పనికి వస్తే చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో మధ్యలో పెట్టుకుంటే ఇవన్నీ కూడా అవే. ఇవి చూడండి ఆయిల్ షేప్లో ఉన్నాయి. ఇది రౌండ్గా ఉంది. ఇవి చూడండి 2 ఉన్నాయి. అంటే ఇవి కుండీల్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అన్నీ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అన్ని ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంది. అంటే పెద్ద పెద్ద షాప్స్ ఇంకా హాస్పిటల్స్లో పెడతారు. హోటల్స్లో కూడా పెట్టుకోవచ్చు. అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడే కలర్స్ కూడా వేస్తున్నాను చూడండి. कितना देर में सूखता है? వెంబడే ఎండిపోతుంది కూడా అండి. ఇలా వేసుకున్నాడు ఒక పక్కకి వెళ్ళేసరికి ఎండిపోతుంది కూడా. ये फ्लावर वास रखने के लिए ना कितना रेट है इसका? లాస్ట్లోనే చెప్తానండి. వీటన్నిటి కూడా కలర్స్ వేస్తారు. इसको क्या बोलते हैं?
స్టాండీ పోతే చూడండి ఆ కలర్ వేసారు కదా, కలర్ వేసి ఆరిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, గంటల్లాగా ఉన్నాయి చూడండి. ఇది ఇలా కట్టారు. అప్పుడు అవి ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి, వాటి మీద ఇవి తీసుకొని పెట్టుకొని దీంట్లో వాటర్ వేసి ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే తామర పూలని గింజలు వేసి పూలు కూడా వస్తున్నాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇది గాడు పెద్ద పంట మాత్రం పెట్టుకోవచ్చు. వాటివి ఇందాక అక్కడ చిన్నవి చూపించాను కదా, అలాంటి వాటి కలర్స్ కూడా వేసి ఉన్నాయి చూడండి. మట్టివే కాకపోతే వాటికి కొంచెం కలర్ చేసి డెకరేట్ చేశారనమాట. ఇవన్నీ కలర్స్ వాళ్ళు వేసుకున్నారు దాన్ని చూడండి. షోపీస్ చాలా బాగుంది. పైన కుండలో నుంచి వాటర్ వస్తున్నాయి, మళ్ళీ కిందికి వస్తున్నాయి, మళ్ళీ అక్కడ పైకి మళ్ళీ పైకి వస్తున్నాయి, మళ్ళీ కిందికి వస్తున్నాయి, చాలా బాగుంది. ఎంత బాగున్నాడు. వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ మాతారాణి ఉంది, ఇక్కడ కృష్ణులు ఉన్నారు చూడండి. ఇవన్నీ షో ఐటమ్స్ అనమాట. ఇంకో పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి అనుకుంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు. కృష్ణుడు చూడండి, కృష్ణాష్టమికి అయితే పూజ చేసుకుంటే నిజంగా కృష్ణుడు మన ఇంటికి వచ్చినట్టే ఉంటుందండి. చూడండి హనుమంతుడు ఉన్నారు, లక్ష్మీదేవి ఉంది, సత్యభామ చూడండి. ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది. డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అన్ని షో ఐటమ్స్ ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మొత్తం అవి అండి. ఇంకా సిల్వర్ కలర్లో ఉంది, గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి. రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చూడండి డెకరేటివ్ ఐటమ్ ఉన్నారు, హ్యాండ్ పైన ఉన్నారు బుద్ధులు. ఇక్కడ లాఫింగ్ బుద్ధ ఉంది చూడండి. ఇందులో కూడా సిల్వర్ కలర్లో చాలా ఉన్నాయి, ఇంకా బ్లాక్ కలర్లో ఉంది, ఇంకా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. రాధాకృష్ణుడు చూడండి, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఉంది, చాలా బాగుంది. అన్నిటికంటే ఇది చాలా బాగుంది. ఇక్కడ చూడండి ల్యాంప్ ఉంది, ఇదేం వెలగదు, ఊరికే సోప్ వేసి అనమాట, భలే ఉంది. చూడండి తెల్లని వినాయకుడు ఎంత బాగున్నాడో, వినాయకుడు చాలా బాగుంది. ఇక్కడ నుంచి అంతా మట్టితో చేసిన పూల కుండీలు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకే ఉన్నాయి. అన్ని సైజులు దొరుకుతున్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని ఉన్నాయో, మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మినిమం బిల్లు మాత్రం